డ్రైవర్లు చాలా బాధపడుతున్నారు. డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైవర్లను ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలు తీసుకొని వస్తూ ఉన్నారు. చట్టాలు ప్రజలకి, ముఖ్యంగా మా డ్రైవర్లకి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఒకరికొకరు సంబంధం లేకుండా దాంట్లో డ్రైవర్లను కూడా భాగస్వాములను చేసి డ్రైవర్లని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. విషయం ఏమంటే, మన డ్రైవర్ అన్నలు పొట్టకూటి కోసం అక్కడక్కడక్కడ పని చేస్తూ ఉంటారు. లారీల దగ్గర, బస్సుల దగ్గర, ట్యాంకర్ల దగ్గర, జీప్ల దగ్గర, జేసీబీల దగ్గర, అంబులెన్స్ల దగ్గర, ట్యాక్సీల దగ్గర, ఆటోల దగ్గర అక్కడక్కడ పని చేస్తూ ఉంటారు. మన డ్రైవర్ అన్నలు తన పొట్టకూటి కోసం, తన కుటుంబాన్ని పోషించడం కోసం, తను బతకడం కోసం, తన పిల్లల్ని బతికించడం కోసం, తన కుటుంబాన్ని బతికించడం కోసం పని చేస్తే గాని తన కుటుంబం బతకదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మన డ్రైవర్లది. మళ్ళీ విషయానికి వస్తే, బండి ప్రాబ్లంలతో, అంటే బండి పేపర్లు రికార్డ్స్ కరెక్ట్ లేకపోయినా, హైట్ లోడ్ ఉన్నా, టన్నేజ్ ఎక్కువ వేసినా చలాన్లు పడుతున్నాయి, ఫైన్లు పడుతున్నాయి. అది లైసెన్స్కి లింక్ చేసేసారు. బండి ఆర్సీకి, లైసెన్స్కి. ఎవరైతే అప్పుడు బండికి పోయినప్పుడు బండి తోలుతాడో మన డ్రైవర్ అన్న, ఆ బండి ఆర్సీ మన డ్రైవర్ అన్న అప్పుడు ఎవరైతే ప్రెజెంట్ డ్యూటీలో ఉంటాడో అతని డ్రైవింగ్ లైసెన్స్ లింక్ పెట్టారు. లింక్ పెట్టి ఫైన్ వేశారు. మళ్ళీ హైట్ లోడ్ వేయించింది ఎవరు? ఓనరు. ఓవర్ టన్నేజ్ లోడ్ వేయించింది ఎవరు? ఓనరు. బండి రికార్డ్స్ కరెక్ట్ గా పెట్టుకోలేనిది ఎవరు? ఓనర్. ఇవన్నీ ఓనర్ ప్రాబ్లమ్స్ కదా. ఓనర్ ప్రాబ్లమ్స్ వల్లనే ఫైన్లు పడ్డాయి. మళ్ళీ ట్యాక్సులు కట్టకుండా, సరైన పేపర్లు, డాక్యుమెంట్స్ లేకుంటే దానికి కారణం అంతా ఫైన్లు పడ్డాయి. మళ్ళీ మన రాష్ట్రంలో ఫైన్లు పడ్డేదే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా, ఎక్కడ కర్ణాటక, కేరళ, తమిళనాడు, బీహారు, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అక్కడక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఫైన్లు పడ్డాయి. ఫైన్లు పడితే క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఓనర్ది కదా. మళ్ళీ దీంట్లో డ్రైవర్ తప్పిదం ఏముంది? డ్రైవర్ ఒకరి కింద పని చేసే అతను. డ్రైవరు ఓనర్ ఎలాగ చెప్తే అలాగ నడుచుకునే వ్యక్తి. మళ్ళీ అప్పుడు బండి తోలింది ఇతనే గాని బండి ఓవర్లోడ్తో తోలించింది మాత్రం ఓనరే. బండి తోలింది మా డ్రైవర్ అయినా ఓవర్ హైట్ లోడ్తో తోలించింది ఓనరే. మళ్ళీ ఓనర్ తప్పిదం. కొద్దిగా ఒక 5 పైసల భాగం మా డ్రైవర్ తప్పు ఉంటుంది. మళ్ళీ ఈ ఆర్సీకి, ఈ డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ పెట్టడంతో ఈ ఓనర్లు ఆ చలానాలు క్లియర్ చేయడం కారణంతో, అంటే ఆ ఫైన్లు క్లియర్ చేయలేని కారణంతో మా డ్రైవర్లకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎలాగ ఇబ్బంది అవుతుందంటే, ఇప్పుడు ఆ ఓనర్ కాడ పనిచేసే అతని దిగిపోయి, సరే ఇంకా ఈ ఊర్లోనే ఏదైనా పని చేసుకుందాం, లేకుంటే ఏదైనా బండి తెచ్చుకొని తిప్పుకుందాం అనుకుంటే, లైసెన్స్ రెన్యువల్కో లేకుంటే బండి పాసింగ్కి పోయినప్పుడు అక్కడ ఆ స్టేట్లో చలానా ఉంది, ఆ స్టేట్లో చలానా క్లియర్ అయితేనే మీ బండి పాసింగ్ అవుతుంది, మీ లైసెన్స్ రెన్యువల్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. మళ్ళీ అధికారులు ఏం చేస్తారు? పైన ఉన్న పెద్దల చట్టాలు ఏ విధంగా చేస్తే ఆ విధంగా పని చేసేవాళ్ళు అధికారులు. మళ్ళీ పెండింగ్ చలానాలు కొద్దిగా ఉన్నాయంటే ఓనర్లకి, ఎవరో మధ్యతరగతి ఓనర్ అయితే 1-2 బండ్లు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కొన్ని 10-100 బండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా చలాన్లు ఉన్నాయి, వాళ్ళు కట్టడం లేదు. ఇప్పుడు డ్రైవర్ ఎలాగా? డ్రైవరు రెన్యువల్ చేసుకోకుండా బండికి పోయినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ డ్రైవర్దే తప్పు అంటారు. మళ్ళీ బండి పోకుండా డ్రైవర్ ఎలాగ బతకాలి? చట్టం ఉల్లంఘన చేస్తే మళ్ళీ దానికి శిక్ష అంటారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా ఎలాగ బండికి పోయినా అంటారు. మళ్ళీ దీనికి ఏది సొల్యూషన్? ఇప్పుడు డ్రైవర్ది ఏం తప్పు లేకున్నా ఈరోజు డ్రైవర్ రెన్యువల్ ఆగిపోయింది, డ్రైవర్ పేరు మీద
బండి ఉంటే పాసింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఈ ఓనర్లకు చెప్తే ఓనర్లు వినడంలే. ఎక్కడో కేరళలో ఉండేది ఫైన్ నేను ఎలా కట్టాలంటున్నాను. మళ్ళీ మా ముందుకి రాజమండ్రి, వైజాగ్, కాకినాడ, అలాగే కడపలో, అనంతపురం వాళ్ళవి కంప్లైంట్స్ వచ్చాయి. ఇలాగా అక్కడ ఫైన్లు ఉండే మా ఓనర్స్ క్లియర్ చేయడం లేదు. దాని ద్వారా మా లైసెన్స్లు రెన్యువల్ కావడం లేదు, కొద్దిగా మాట్లాడని చూడండి అని చెప్పారు. మళ్ళీ అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే మాట్లాడి చెప్పాం, వాళ్ళు క్లియర్ చేస్తామన్నారు. మళ్ళీ మిగతా వాళ్ళు అందుబాటులో రావడం లేదు. దీని మీద అతి త్వరలో మేము కూడా ఒక పిటిషన్ వేసి, డ్రైవరు చాలా ఇబ్బంది అవుతున్నారు. మళ్ళీ ఓనర్ గిన ఆ ఫైన్లు కట్టకుంటే గిన అతనితో ఫైన్లు కట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి, అధికారులది. వాళ్ళు కట్టించుకోకుండా మమ్మల్ని డ్రైవర్లను ఇబ్బంది పెట్టకూడదు అనే విషయం మీద ఒక పిటిషన్ వేసి డ్రైవర్లకి న్యాయబద్ధంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నించాలనేది మా యొక్క ఉద్దేశం ఉంది. మళ్ళీ లాయర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. మళ్ళీ ఎక్కడైనా చలానాలు పడితే గినా వెంటనే మీరు ఆ చలానాలు క్లియర్ చేసుకునేంత వరకు, ఆ ఫైన్ ఓనర్ కట్టేంత వరకు మీరు బండి నుంచి దిగిపోవద్దండి, అక్కడ వదిలి రావద్దండి. మొత్తం మీరు క్లియర్ చిట్ వచ్చినాకనే బండి దిగాలని నా ఒక ఉద్దేశం. అలాగే చాలా మంది ఓనర్లు డబ్బులు ఇచ్చే కాడ కూడా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారంట. మళ్ళీ మీరు ఎప్పుడు డబ్బులు అప్పుడు క్లియర్ చేసుకోండి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎన్ని బండ్లు ఉన్న అన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు. మళ్ళీ రేపొద్దున మీకు బీద డ్రైవర్లకి డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చి వాళ్ళు అయిపెత్తితే నష్టపోయేది మీరే గనక కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా తెలివి ఉపయోగించి ఎప్పుడు డబ్బులు అప్పుడు ఇప్పించుకున్నాను. మళ్ళీ ఇది విషయం. వీడియో చాలా పెద్దగా అయింది. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.